హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ఫ్రెండ్స్ అండి. ఈరోజు మనం ఎంతో ఈజీగా మరి క్రిస్మస్ సీజను జనవరి 1 వచ్చేస్తుంది కదండి. మన ఇంట్లోనే ఎంతో ఈజీగా యాపిల్ కేక్ తయారు చేయడం ఎలాగో చూద్దామండి. మరి ఈ వీడియోలో అయితే కొన్ని మరి స్కిప్ అయినాయండి. నేను చేసేటప్పుడు యాపిల్ కట్ చేసి పీసెస్గా మరి డెకరేషన్ చేశాను, అవి అయితే స్కిప్ అయిపోయినాయి. మరి ఈ వీడియోలోనే 2 రకాల మరి యాపిల్ కేకులు తయారు చేసుకోవటం ఎలాగో చూపిస్తానండి. మీకు తయారు చేసే విధానం చూద్దామండి. మైదా పిండి తీసుకుందామండి, 1 టీ కప్పుడు. దాంట్లోకి బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుందామండి. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకుందాము. దీన్ని చక్కగా జల్లెడ పట్టేద్దామండి పిండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ తీసుకుందాము. 1 స్పూన్ తీసుకొని సరిపోతుంది. చిటికెడు సాల్ట్ అండి. దీంట్లో కానీ మిక్స్ జార్లోకి పంచదార తీసుకుందాం, సేమ్ అదే గ్లాస్తో అండి. 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ 2 ఎగ్స్ మిక్సీ. వెనిలా ఎసెన్స్ అండి, 1 స్పూన్ సరిపోతుంది, తీసుకుందాం దీంట్లోకి. ఇది మిక్సీ వేసేద్దామండి ఈలోపు మనం. ఇప్పుడు ఈ పిండిలోకండి, ఈ మైదా పిండిలోకి యాపిల్ ఉంది కదా, యాపిల్ మనం తురిమాము కదా, తురిమిన యాపిల్ వేసేద్దాం. 1 యాపిల్ వేనండి ఇది. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, 1/4 కప్పు తీసుకోండి సరిపోతుంది. మిక్సీ వేసేసాం కదా పంచదార, ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దామండి. యాపిల్ లాస్ట్లో వేసుకోండి, లేకపోతే కరుణెక్కిపోద్దండి, కలర్ మారిపోద్ది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేద్దాం, బాగా మిక్స్ చేసి చూపిస్తాను మీకు. పాలు అవసరం అయితే వేద్దాం, లేకపోతే లేదండి. బాగా మిక్స్ చేస్తాను, ఒక చేతితో కుదరటం లేదు. వేద్దాం పాలు, చిటికెడు వేయండి సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసి నెయ్యి తీసుకున్నాము. నెయ్యి తీసుకొని మొత్తం అడుగంతా కూడా అప్లై చేద్దాము. అడుగంతా కూడా కొంచెం సైడ్ అంచుల వరకు సైడు అప్లై చేయండి. ఈ మిశ్రమం ఇలాగుంటే సరిపోతుంది. నేను మిల్క్ కూడా ఎక్కువ తీసుకోలేదండి. ఈ వీడియోలో అయితే నేను ఒకే దాంట్లో 2 చూపిస్తున్నానండి. ఒకటేమో యాపిల్ పైన పెట్టి డెకరేషన్ చేసాను, అదైతే కొన్ని స్కిప్ అయిపోయినాయండి, అందుకని చూపించలేకపోతున్నా సరిగా. ఇదేమో డెకరేషన్ చేయట్లేదు కానీ మామూలుగా చూపిస్తున్నాను. ఇది పొడి పొడిగా వచ్చే యాపిల్ అయితే తీసుకోండి, ట్యాప్ చేయండి. దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం మనం. దీని మీద ఒక ప్లేట్ వేసేద్దామండి. తర్వాత దీని మీద కూడా ఒక పెద్ద దబ్బర వేసేద్దాము, బోర్లు వేద్దాము. ఇది ఇంకో కేక్ అండి. ఇది చక్కగా స్పంజీ లాగా బాగా వచ్చింది యాపిల్ కేకు. ఇదండి బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను 2-3 రకాలు చేశాను, చాలా బాగుందండి. ఇదైతే నేను కొంచెం పచ్చిగా ఉందని వేరే బౌల్లోకి మళ్ళీ తిరగ తిప్పాను, చాలా బాగా వచ్చింది. అయినా కానీ ఈ ఉడికేలోపండి ఇదిగోండి ఈ యాపిల్ని మరి నేనైతే అంటే సగం ఉడికిపోయిన తర్వాత, కేక్ సగం ఉడికిన తర్వాత దీన్ని కొంచెం డెకరేషన్గా వేద్దాం అనుకుంటున్నాను. ఇది ఈలోపు కట్ చేస్తాను నేను. ఇప్పుడు పీసెస్ని కట్ చేసి చూపిస్తానండి మీకు ఎలాగుందో కేకు. ఇదండి చాలా బాగుంటుందండి కేక్. నేను ఇంతకుముందు చేశాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇదండి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో యాపిల్ కేకు. బయట కొనుక్కోకుండా సింపుల్గా పిల్లలకి పెద్దలకి అందరికీ కేక్ అంటే చాలా ఇష్టం కదండి. ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ పండగ సీజన్లో. క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ 2 ఒకేసారి వస్తున్నాయి కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో యాపిల్ కేక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి నన్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.